మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ మెంబర్ స్నేహలత మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం, ఇప్పుడు భర్తలు భయపడుతున్నారు భార్యలకి. ఒకప్పుడు భార్యలు భయపడేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే భార్యలు టార్చర్ భరించలేక భయపడమే కాదు, సూసైడ్ కూడా చేసుకుంటున్నారు సెల్ఫీ వీడియో తీసుకొని. అంటే ఎందుకు అంటారు? అంటే ఇది ఇలా ఎందుకు తిరగబడింది అంటే ఏం చెప్తారు? దానికి ఇంకా అసలు మాటలు రావట్లేదు. అసలు 498A సెక్షన్ తీసుకురావడానికి చాలా రకాల ట్రై చేసి మనం అది తెచ్చుకున్నాం మన సేఫ్టీ కోసం అనేసి. కానీ దాన్ని ఇలా యూజ్ చేస్తున్నారు. ఎందుకు అలా యూజ్ చేస్తున్నారు? వాట్ దే ఆర్ గెయినింగ్ అన్నది అర్థం కావట్లేదు. ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న వరంగల్ కేసు తీసుకున్నాం అనుకోండి. ఆ వరంగల్ కేసులో అతను డాక్టర్ MBBS చదవాలంటే ఎంత కష్టపడ్డాడు, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి ఉంటారు, MBBS ఫీజులు ఎలా ఉంటాయి. అలాంటి డాక్టర్ని సరే నీకు నచ్చలేదు, నువ్వు వేరే చూసుకుందాం అనుకున్నావు, మంచిగా మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం అన్నది అసలు అసలు ఆ థాటే లేకుండా పోయింది. అక్కడికక్కడ కట్ చేయాలి అంతే. అసలు మనకి అంతకుముందు కసాయి వాడు అనేసి, బుస్చర్ అనేసి ఇంగ్లీష్లో వాడు, ఇలాంటివి వాడుతున్నప్పుడు అంటే కన్నా కఠోరంగా కనిపిస్తాడు అన్నట్టుగా ఒక ఇమేజ్ మనకి చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరిని చూసినా అలానే కనపడుతున్నారు. ఎందుకలా తయారవుతున్నారు? ఎదుటి మనిషిని చంపడం ఏంటి అసలు? ఎందుకు చంపాలి? మాట్లాడవచ్చు కదా, లేదు నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు వదిలేసే, నేను వేరే చూసుకుంటాను అంటే ఓకే. అలా కాకుండా ఎందుకు టార్చర్ చేయాలి? మనిషిని హింసించేసి టార్చర్ చేసేసి సూసైడ్ దాకా తీసుకుపోయేట్టు ఎందుకు అలా చేయాలి? మనం మనుషులమే కదా, మాట్లాడుకోవచ్చు కదా. రివెంజ్ అనొచ్చు కదా. దీనికి రివెంజ్ ఎవరి మీద రివెంజ్ తీసుకున్నావు? అప్పుడు ఆ రివెంజ్ వల్ల ఉపయోగం ఏంటి? ముందు మనం ఏ పని చేసినా సరే దానికి ఓకే సంథింగ్ వీఆర్ గెయినింగ్ విత్ దిస్ వర్క్ అనేసి అనుకుంటాం కదా. మరి ఏమొచ్చింది ఇప్పుడు ఇద్దరు వెళ్ళి జైల్లో కూర్చున్నారు. ఏంటి అదేనా మీరు కావాలనుకున్నది? అంటే ఆ ఆలోచన లేదంటారా? తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించకుండానే చేస్తున్నారు ఇటువంటి పనులన్నీ అంటారా? ఆలోచన ఉంటే ఇలా ఎందుకు ఉంటుంది? అంటే ఆ క్షణం కోసం అంతే. ఆ క్షణంలో ఇప్పుడు మనము ఏదో ఫిజికల్గా కలుస్తున్నారంటే ఒక క్షణం అనుకోవచ్చు. ఇది ఏ రకమైన పైచాచిక ఆనందం అసలు కదా. ఇప్పుడు ఒక మనిషిని చంపేసి వాడిని తొలగించేస్తే అది మనిషి 6 అడుగుల మనిషిని నువ్వు అడ్డు తొలగిస్తానంటే ఏమన్నట్టు? మాట్లాడవచ్చు కదా, తొలుగు అనొచ్చు కదా. మనకి ఓన్లీ మనుషులు మాత్రమే మాట్లాడుకోగలుగుతారు, మనుషులు మాత్రమే నవ్వగలుగుతారు, మనుషులు మాత్రమే ఏడవగలుగుతారు. ఇంకే జంతువుకి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఓపెన్గా ఎందుకు స్మైల్ చేయలేకపోతున్నాం? మనం ఓపెన్గా ఎందుకు ఏడవలేకపోతున్నాం? మెయిన్గా ఆ మగవాడు ఏడిస్తే మగవాడు ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు? వాడికి బాధ అనిపిస్తుంది, పోతుంది అంటారు. ఏంటిది పోయేది? పరువు కాదు, ఏంటిది పోయేది? పోయేదాన్ని పరువు అన్నారు కదా. ఎందుకు పరువు పోతే ఏమవుతుంది? ప్రాణం అయితే పోవట్లేదు కదా. ప్రాణం ఎందుకు తీసుకోవాలి? మాట్లాడుకోండి, కూర్చొని మాట్లాడుకోండి. ఇంకా కుదరకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళండి, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని కూర్చోబెట్టేసి చెప్పండి ఇలా అవుతుంది మాకు, ఏం చేయాలి అంటే వాళ్ళు ఏదో సొల్యూషన్ చెప్తారు కదా. నిజంగా అంత టార్చర్ చేసే భార్యలు ఉన్నారా మేడం? అంటే చనిపోతున్నారంటే టార్చర్ అంటే ఏదైనా టార్చర్ మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. ఇప్పుడు అవర్ యూ అని అడిగింది అనుకోండి, మీ సిచ్యువేషన్ మీరు పొద్దున్న నుంచి ఫేస్ చేసినవన్నీ బాగానే ఉన్నాయి అనుకోండి, ఓకే మేడం ఏదో అవర్ యూ అంటుంది అనేసి మీరు ఆన్సర్ ఇస్తారు. అదే మీరు పొద్దున్న నుంచి ఇబ్బందులు పడి ఉన్నారనుకోండి, నేను అవర్ యూ అంటే మీకు కోపం వస్తుంది. నేను పొద్దున్న నుంచి ఇబ్బంది పడుతుంటే ఇవిడ వచ్చి అవర్ యూ అంటదా అనేసి. అది నాకు ఎలా తెలుస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఆవిడ మాట్లాడుతుంది అంటే అది టార్చర్ కింద తీసుకుంటే దానికి మనం ఏం చేయలేము. ఓకే అంత బాగా టార్చర్ అవుతుంది అంటే దాని గురించి ఆలోచించాలి. హస్బెండ్స్ కూడా చాలా మంది మేడం, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకు రక్షణ లేదు, మాకు ప్రొటెక్షన్ లేదు. ఒక మహిళ వెళ్ళి కంప్లైంట్ చేసింది అంటే ఇమీడియట్లీ తీసేసుకుంటున్నారు. అంటే ఇంకా వెనక హస్బెండ్ చేసింది తప్ప రైటా అనేది ఆలోచించడం లేదు. ఇంతకుముందు అలా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మగవాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఆడవాళ్ళది తప్పైనా కూడా సేమ్ సెక్షన్స్ మార్చారు. మార్చిన తర్వాత కూడా ఇంకా ధైర్యం చేయలేకుండా అక్కడి వరకు వెళ్ళకుండా డిప్రెషన్లో పోతున్నాము. బయటకు వస్తే నలుగురు ఏమనుకుంటారు, ఇప్పుడు నలుగురు ఏమనుకుంటారనే కదా నువ్వు దాచుకుంది.
డిప్రెషన్లోకి వెళ్ళింది. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత ఇప్పుడు అందరూ అందరూ అనుకుంటున్నారు, అనుకుంటున్నారు. మొత్తం దేశం అనుకుంటుంది. Yes. ఇప్పుడు నువ్వు అక్కడ ఒక్కడివే అనుకుంటే ఒక గల్లీ, అంతే, ఒక ఊరు, ఊరు. అక్కడి వరకే అయ్యేది. కానీ దేశం మొత్తం అయింది ఇప్పుడు. ఎస్. ఎందుకలా? అంటే నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదు అనేది ఒక నానుడు ఉంది కదా మేడం. ఇప్పుడు మగవాడంట ఏదైనా బాధ వస్తే షేర్ చేసుకోరంట. అది మనం అనుకోండి పక్కింటికి వెళ్ళో వాళ్ళకో మా అత్తకో అక్కకో ఫోన్లు చేస్తాం, వాళ్ళు అది కూడా చెయ్యరంట. మన నానుడిలు అన్నిటినీ మార్చి పడేశారండి. జనరల్గా చెప్పుకోవాలనుకుంటే ఒక్కదాన్ని ఒక రకంగా ఉండనివ్వలేదు, అన్నీ మార్చేస్తారు. అవి ఎందుకు పట్టించుకోవాలి? నువ్వు చెప్పుకో, నాకు అంతగా చెప్పుకోవడానికి లేరు అంటే కౌన్సిలింగ్కి వెళ్ళు. కౌన్సిలింగ్ వెళ్ళడానికి సిగ్గు. అదే సిగ్గు ఎందుకు? ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా పరిగెత్తుతాము డాక్టర్ దగ్గరికి. ఆయన స్కానింగ్లు అంటారు, ఎక్స్రే అంటారు, చేపిస్తాం కదా. అలానే మనసు ఎరిగినప్పుడు, మనసుకు బాధపడినప్పుడు ఎందుకు వెళ్ళరు? కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు కదా. ఇది కూడా ఒక రకమైన ట్రీట్మెంటే కదా. ఈ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎస్. మీకు కడుపులో నొప్పి వచ్చినప్పుడు ఆ టైం వరకు మెడిసిన్ ఇస్తే సరిపోతుంది, అక్కడికి అవుతుంది. కానీ మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ అది లైఫ్ లాంగ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ తెలుస్తుంటాయి ఆ వర్డ్స్, మేము చెప్పే సెంటెన్సెస్ అవన్నీ. మీరు కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తారు కదా మేడం, మగవాళ్ళు ఎక్కువ వస్తారా, ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందా? రెండు అలానే ఉంటాయండి. ఇద్దరు కలిసి వచ్చారనుకోండి, వాళ్ళంతటా వాళ్ళు మాకు ఒక సొల్యూషన్ కావాలి అనుకుంటూ వచ్చారనుకోండి, ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. లేదు నువ్వు తీసుకొచ్చావు కదా, నువ్వే అవి వినాలి అని ఒక్కరన్నా కూడా అది తెగదు ఇంకా. మా ఫ్యూచర్ బాగుండాలి అని అనుకున్నారు కాబట్టి సొల్యూషన్ దొరుకుతుంది. మనం ఏది అనుకుంటుంది, మనం పాజిటివ్గా థింక్ చేసాం అనుకోండి, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. లేదు నేను ఇలానే ఉంటాను కానీ పాజిటివ్ రావాలి అంటే ఎలా వస్తుంది? అంటే మేడం ఫైనల్గా మేడం ఒక విషయం చెప్పండి, వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటారు? ఈ మధ్య కాలం చూసుకుంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. రీసెంట్గా మనం చూసుకుంటే సుపారీ ఇచ్చి హస్బెండ్ చంపి మీరు చెప్పారు ఇప్పుడు డాక్టర్, మరి అంటే ఇలాంటివి కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా. మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? ముందు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏదైనా సరే మాట్లాడుకోండి. అది ఇంట్లో ఫైనాన్షియల్ విషయమైనా సరే, పిల్లల విషయమైనా సరే, ఈవెన్ బెడ్రూమ్ విషయమైనా సరే మాట్లాడుకోండి కూర్చొని. పార్ట్నర్కి ఏం కావాలి, ఎలా ఉండాలి, ఇవి మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక మగవాడి దగ్గర దొరకంది ఇంకో మగవాడి దగ్గర ఏం దొరుకుతుంది, ఒక ఆడదాని దగ్గర లేదు ఇంకో ఆడదాని దగ్గర ఏముంటుంది? అందరు అలానే ఉన్నారు కదా, సేమ్ 2 కాళ్ళు 2 చేతులు అంతే కదా. దాంట్లో ఏముంది స్పెషల్? ఓకే, నిన్ను బాగా కేరింగ్గా చూసుకోవాలి, నిన్ను మాత్రమే చూడాలి అంటే అతనికి చెప్పండి, నాకు ఇలా ఉండాలని ఉంది, నువ్వు ఎప్పుడు నాకే ప్రియారిటీ ఇవ్వాలి అని నాకు ఉంది అని చెప్పండి. హీ విల్ ట్రై. అట్లీస్ట్ ట్రై చేసే అవకాశం కూడా ఇవ్వకుండా ఇంకొకటి చూసుకుంటాము అంటే ఓకే. పిల్లలు ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? కొంతమంది అయితే పిల్లల్ని కూడా అడ్డు తొలగించేస్తున్నారు. మరి అడ్డు తొలగించడానికి ఎందుకు తీసుకొచ్చావు వాళ్ళని సొసైటీలోకి? తీసుకొచ్చేప్పుడు ఇప్పుడు మన ప్రీ వెడ్డింగ్ షూట్స్ లాగానే ఈ షూట్స్ కూడా బేబీ బంప్ షూట్స్ చేస్తున్నారు. అన్ని ఫొటోస్ దిగుతారు, అన్ని రకాల సెలబ్రేషన్స్, 1 month బర్త్డే, 2 month బర్త్డే, 1 year బర్త్డే కాకుండా మంత్లీ. మరి వాడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అవ్వగానే నీ ఆలోచనలు ఇంకో దిక్కు వెళ్ళిపోయాయి. వీడిని అడ్డు తొలగించాలి ఎందుకు? మనం మొత్తం దానికి ఇవన్నీ ఎందుకు చేసావు కదా. అది ఎంత మాట్లాడుకోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల. వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోండి. ముందు ఇందాక అన్నట్టుగా ఆ బాక్స్ని పక్కకు పెట్టేసి మాట్లాడుకోండి. ఎంతసేపు టీవీ చూడడము, లేదంటే ఫోన్ చూడడము, ల్యాప్టాప్ చూడడము, వర్క్, దాంట్లో ఏం అప్లోడ్ చేయాలి, మన స్టేటస్లో ఏం ఉండాలి, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎందుకు అట్రాక్ట్ చేయడం అందరినీ? ఎందుకు అందరూ నిన్ను యాక్సెప్ట్ చేయాలి? ముందు నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకో, ఆ తర్వాత అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఒకరి యాక్సెప్టెన్సీ కోసం అనేసి పాకులాడుతూ ఉంటే ఒకరిని సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరిని ప్లెజర్ చేస్తూ పోతే మన లైఫ్ ఏంటిదో మనకి అంటే ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుంది. ఏంటి నేను అసలు ఏం చేస్తున్నాను నేను అనిపిస్తుంది. అప్పుడు డిప్రెషన్ వస్తుంది.
దానికి కారణం వైఫ్ అని, భర్త అంటాడు, చాలా వస్తాయి ఇంకా కారణాలు, అప్పుడు వెతుక్కోవచ్చు. అంతే వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే.